కొంచెం మాట్లాడుతున్నా కూడా సిద్ధు జొన్నలగడ్డ గారు మీరు బ్రదర్స్ అని చెప్పేసి కొంతమందికే తెలుసు కదా, సో అది తెలిసిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? అవునా? అంటే మీరు అసలు ఇండస్ట్రీకి ఎలా ఎంట్రీ ఇచ్చారండి? అంటే సిద్ధు జొన్నలగడ్డ గారు ఎలా వచ్చారో మాకు అందరికీ తెలుసు, మీరు ఎలా ఎంట్రీ ఇచ్చారు? ఆడిషన్స్ నేను బబుల్గమ్ చేశాను ఫస్ట్ సినిమా, దాని ముందర ఒక 1 year ఆడిషన్స్ ఇచ్చా. ఇది సెట్ అయ్యేటట్టు లేదు, ఇల్లు క్యారెక్టర్ కష్టంగా ఉందని చెప్పి ఫాదర్ ఏదో చేద్దాం. సో రవి పేరుకు ఇన్స్టా పోస్ట్ ఏదో పెట్టాడు, లుకింగ్ ఫర్ ఫాదర్స్ ఫర్ బబుల్గమ్ ఇది అంటే, నేను అనుకున్నా ఫాదర్లు అంటే కొంచెం మన ఇండస్ట్రీలో స్టే అవే ఫ్రమ్ దట్ క్యారెక్టర్స్ అని, ఇదేమో ఈజీ ఉంటుందని అప్లై చేసేసి, అండ్ ఇట్ హ్యాపెన్స్ టు బి ఓల్డ్ సిటీ క్యారెక్టర్. సో వర్కౌట్ అయింది. దెన్ ఆఫ్టర్ దట్ I did one more movie, Hit 3, దివాకర్ అన్న క్యారెక్టర్, అండ్ దెన్ ఇది. సో ఇండస్ట్రీ రావడం అదే, ఏడాదికి ఒకసారి లాంచ్ అవుతా ఉంటారు ప్రతి ఏడాది. చాలా మంది పెట్టుకున్నారా అలా రూల్? ఇయర్లీ 1 లాంచ్. అంటే ఆయన ఎక్కువ చేయడు కదా, చేయడు, యూఎస్ వెళ్ళిపోతాడు. ఏదైనా ఎగ్జామ్ ఖతర్నాక్ క్యారెక్టర్ ఉంది, అరే మనం చేస్తే మనకు ఇట్లా బాగుంటది అని అనుకుంటే మనోడు దిగుతాడు అనమాట. నేను యాక్చువల్లీ నిన్న కూడా చెప్తున్నాను, ఐఎమ్ రెడీ టు ప్లే ఈవెన్ గ్రాండ్ ఫాదర్, ద క్యారెక్టర్ ఇస్ ఇంట్రెస్టింగ్. ఐ థింక్ ఈ సినిమాతో లాంచ్ కాదు, ఇక బ్లాస్టే, ఇక చూస్తారు 21 చూస్తారు బ్లాస్ట్. అవునవును, చాలా చాలా కష్టపడి ఛాలెంజ్ తీసుకొని చేశారు కాబట్టి. డైరెక్టర్ వేణు అది రాసుకోవడమే స్క్రిప్ట్ లెవెల్లోనే సాలిడ్. నాకెందుకు ఇస్తున్నావు సపోర్ట్? స్క్రిప్ట్ లెవెల్లో సాలిడ్, నువ్వు అప్రూవ్ చేయాలి కదా స్క్రిప్ట్. కానీ వేణు గారు మీ పైన అయితే చాలా అంటే చాలా నమ్మకం ఉంది ఆడియన్స్కి. మీ విరాట పర్వం కానీ, మీ ముందు నీది నాకు ఆ మూవీ చూసిన వాళ్ళందరికీ వేణుగారు అంటే అసలుకి ఈ నుంచి ఈ టైప్ మూవీస్ వస్తుంది ఖచ్చితంగా చూడాలి అన్న ఇది ఉంటుంది. మీకు రాజు అండ్ రాజు విత్ రాజుబాయ్ దాంట్లో ఏ ఎలిమెంట్ మీకు బాగా నచ్చి తీసుకున్నారు? నేను యాక్చువల్లీ సాయిలో అంటే ఈ డైరెక్టర్ నా దగ్గర వర్క్ చేయడానికి వచ్చాడు, స్క్రిప్ట్ టీంలో జాయిన్ అయ్యాడు. ఎప్పటి నుంచో నా ఫస్ట్ సినిమా నుంచి తను ఏడీగా అడుగుతున్నాడు, కుదరలేదు. రైటింగ్ టీంలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఒకరోజు అన్న ఒక కథ చెప్తాను మీకు. ఏందిరా ఏం కథ అంటే ఒక ఇన్సిడెంట్ చెప్పాడు. అది దాదాపుగా 15 సంవత్సరాల క్రితము ఒక గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్, అది రియల్ ఇన్సిడెంట్. అది బయట ప్రపంచానికి తెలియకుండా ఆ గ్రామంలోనే సమాధి కాబడినటువంటి ఇన్సిడెంట్ అది. అది చెప్పగానే నేను ఒకసారి షాక్ అయినా, మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు నిద్ర పట్టలే ఆ రోజు. నెక్స్ట్ డే కథ మొత్తం అంటే ప్లాట్ చెప్పిండు. నెక్స్ట్ డే కథ మొత్తం చెప్పినప్పుడు నాకు బాగా ఎందుకు నచ్చింది అని అంటే, అతను ఆ సంఘటనని స్టోరీ ఫామ్లోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఒక మంచి మెయిన్ స్ట్రీమ్ అప్పీల్ ఉన్న మాస్ ఫిలిం లాగా నాకు కనపడింది. అంటే అది ఎంటర్టైన్మెంట్ మోడ్తో చెప్పడం వల్ల అదే భలే రాసినవరు నువ్వు అది ఇది అని చెప్పి, తర్వాత దాని మీద మళ్ళీ ఇంకా వన్స్ ప్రాజెక్ట్ అప్రూవల్ అయిన తర్వాత నేను ఈటీవీ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళటం, వాళ్ళ అన్ని సింగిల్ సిట్టింగ్లు యాక్సెప్ట్ చేశారండి.